ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న 8వ రోజున మనం 4వ దశకంలో ఉండేటటువంటి 8 నుంచి 15 పద్యాల వరకు అనుసంధానం చేసుకున్నాం. అంటే యోగానుసంధానం గురించి చెప్పుకున్నాం. ఈ రోజున 5వ దశకం ప్రారంభం, 8వ భాగం. ఇందులో మనం విరాట్ పురుషుడి యొక్క ఆవిర్భావ వృత్తాంతాన్ని చెప్పుకుందాం. గుణసామ్య స్థితిలో వికారమడగం కుప్పించి నీయందు మాయ విలీనమ్మై ప్రాకృత ఫలమయౌ ప్రాకృత ప్రళయమౌ అవ్యక్తమో వ్యక్తమో కనరాదు అక్కడ మృత్యువో అమృతమో కాదందురు రాత్రిన్ దివమ్ములేనిదచటం సచిదాత్మకత నీకు నీవు శేషింతువు. ఓ కృష్ణ, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి 3 గుణాలు సామ్య అవస్థని చెందినప్పుడు, అంటే హెచ్చుతగ్గులు లేకుండా సమానమైన పాళ్లల్లో ఉన్నప్పుడు కారణమైనటువంటి సూక్ష్మ ప్రకృతి పరబ్రహ్మంలో లీనమైపోతుంది. ఇక్కడ బ్రహ్మము అంటే పరబ్రహ్మం, బ్రహ్మదేవుడు కాదు. అందువల్ల తత్కార్యమైనటువంటి స్థూల ప్రపంచం స్తంభించిపోతుంది. దీనినే ప్రాకృత ప్రళయము అని పిలుస్తాం. అప్పుడు మృత్యువు, అమృతము ఈ 2 కూడా ఉండవు. ఇక్కడ మృత్యు అంటే సంసారం, అమృతం అంటే మోక్షం. ఈ 2 ఉండవు. రాత్రి పగలు అనేటువంటి కాల విభాగాలు ఉండవు. నువ్వు ఒక్కడివే కేవలము పరబ్రహ్మమై శేషించి ఉంటావు, అంటే మిగిలి ఉంటావు. లీలా విగ్రహ స్వీకారం అంటే నీ యొక్క అవతారం కూడా ధరించవు. ఆ దశలో ఏమీ ఉండదు, నీవు మాత్రమే ఉంటావు అని గుర్తించడానికి, గుర్తించినటువంటి మాట చెప్పడానికి మాత్రం ఎవరున్నారు అక్కడ? చూసారా? అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు సాధకుడికి నీ మాట అయినటువంటి వేదాంతమే ఆ మాట చెప్పింది మాకు. ఈ సమాధానం ఇక్కడ కిలా అంటే అట అనేటువంటి పదం చేత స్ఫురింపజేశారు భట్టతిరి గారు. ఆ విధి చిద్విలాసరతి నందిన నీయడలీనమైచను జీవులు కాలకర్మములు అశేష గుణములు కార్య విశ్వము లేవని వాని నెవ్వరనలేరు. అవి ఉన్నవి శక్తి రూపమై ఆవలనెట్లు పుట్టునవి అన్ని నభక్కుసుమమ్ములైనచో. ఓ కృష్ణ, ఆ ప్రాకృత ప్రళయకాలంలో నీలో నీవు
స్వరూప జ్ఞాన విలాసంలో వేడుకగొని మురిసిపోతూ ఉంటావు. దానినే యోగ నిద్ర అని చెప్తారు పెద్దలు. అప్పుడు కాలం జీవుల యొక్క అదృష్ట రూప కర్మము, జీవ సముదాయం అంతా కూడా ఓ కృష్ణ నీలోనే లీనమైపోతుంది. అంత మాత్రమున అవి శూన్యం అనకూడదు. శక్తి రూపంలో నీయందు అవి ఉండనే ఉంటాయి. అవి కేవలము గగన కుసుమాలే అయితే అవి మళ్ళా సృష్టిలో పుట్టడం ఏ విధంగా సంభవిస్తుంది? గగన కుసుమాలు అంటే ఆకాశ పుష్పాలు. ఆకాశంలో పుష్పాలు ఉన్నాయి అనుకుంటాం, వాటిని ముట్టుకోవటం, వాటిని తేవడం సాధ్యం అవుతుందా? అందువల్ల వేదాంత గ్రంథాలు కూడా వాటిని చెప్పలేవు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నప్పుడు ఇక్కడ మిథ్య అంటే జగత్తు లేదు అని చెప్పడం కాదుగా, శూన్యం అని అర్థం కాదు కదా. అధిష్టాన రూపంగా అది ఉన్నది అని ఇక్కడ మిథ్యా శబ్దం అనే దానికి అర్థం చెబుతోంది. అంటే సర్వాత్మన శూన్యము అనడం అనేది కేవలం బౌద్ధం మాత్రమే. నిజానికి శూన్యం కాదు, అన్నీ నీలోనే ఉన్నాయి, నిండి నిబిడీకృతమై మళ్ళీ నీలో నుంచి బహిర్గతం అవుతాయి. ఇటు విపరార్థ కాలము క్రమింపగని ఒక చూపు చూడగా దటుకున మాయ క్షోభపడ దాన త్రిలోకములు ఉప్పతిల్లే. అప్పట ఉరుకాల శక్తియు స్వభావమదృష్టమునై గుణత్రయ స్ఫుటమునరించి మాయకు అవి మూడు నొనర్చే సహాయ క్రియకు. ఓ కృష్ణ, ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 2 పరార్థ కాలాలు, అంటే 250 100 ఏళ్ళు. అంటే మనం అనుకునేటటువంటి మానవ కాలమానం ప్రకారం 100 ఏళ్ళు కాదు. బ్రహ్మదేవుడికి ఒక పగల గడవాలి అంటే 1000 మహాయుగాలు పూర్తి కావాలి. ఒక మహాయుగం అంటే 4 యుగాల మొత్తం సంవత్సరాలు, 43,20,000 ఏళ్ళు ఇంటూ 1000 వేస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు వస్తుంది. ఇంటూ 2 వేస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది. ఇంటూ 360 వేస్తే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం అవుతుంది. ఇంటూ 100 వేస్తే బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పూర్తవుతుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు 2వ పరార్థంలో ఉన్నాడు. అందుకనే మనం సంకల్పం చెప్పేటప్పుడు ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే అంటాం కదా. వైవస్వత మన్వంతరే 7వ మనువు పరిపాలిస్తున్నాడు. 7వ మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాం మనం ఇప్పుడు కలియుగంలో. మొత్తం 71 మహాయుగాలు పూర్తయితే గాని ఒక మనువు వెళ్ళిపోడు. ఇది కాలమానం. అయితే ఆ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత కేవలము బ్రహ్మ అవశేషంగా ప్రళయం ఏర్పడుతుంది. ఇది అంటే బ్రహ్మదేవుడికి ఒక్క రోజు పూర్తయితే ఒక ప్రళయం వస్తుంది. ఒక పగలు పూర్తయితే బ్రహ్మదేవుడు రాత్రంతా ప్రళయమే ఉంటుంది. అదే బ్రహ్మదేవుడు 100 ఏళ్లకు వెళ్ళిపోతే అప్పుడు వచ్చేది బ్రహ్మ అవశేష ప్రళయం. దాని పరిమితి కూడా 100 ఏళ్లే. బ్రహ్మ ఆయుర్దాయంలో 100 ఏళ్ళు. దాని చివర నీవు మళ్ళా సృష్టి చేయాలి అని చూస్తావు. అంటే మాయ యొక్క ప్రేరణ యొక్క రూపమైనటువంటి ఈ ఈక్షణ క్రియను అంగీకరిస్తావు నువ్వు. ఈక్షణము అంటే చూడటం. ఆ చూపులో మాయ తనంతర తానే క్షోభించిపోతుంది. అంటే మాయ నీలో లీనమైపోతుంది. ఆ విధంగా నీలో లీనమైనటువంటి మాయ నీకు వేరుగా వ్యక్త దశను పొందుతుంది. ఆ విధంగా క్షోభించినటువంటి మాయ నుండి
అనంతమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి ఈశ్వరుడి యొక్క కాలశక్తి ఆవిర్భవిస్తుంది. ఆ శక్తి కూడా వెనుకటి కల్పంలో అఖిల జీవుల పుణ్య పాప రూపమైనటువంటి అదృష్టం. అలాగే స్వభావం కూడా అనబడేటటువంటి సత్వరజస్తమో గుణాలని వికసింపజేస్తుంది. అది ఇంతకు ముందు ప్రకృతిలో సామ్య అవస్థలో ఉన్నటువంటి ఆ త్రిగుణాలు సృష్టి ఎప్పుడైతే కార్యోన్ముఖం అవుతుందో అప్పుడు 3 లోకాలలో త్రిభువనాలలో సృష్టి చేయటానికి ఈ మాయ సహాయం చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓ కృష్ణ, నీవు మాయకి దగ్గరగా ఉంటూ కూడా మాయతో ఎటువంటి సంగం లేనటువంటి స్వరూపంతో గోచరిస్తూ సాక్షి రూపంగా ఆ మాయను చూస్తూ ఉంటావు. అంటే మాయను మాయాకల్పితో సాధువులను వేరవేర సృష్టించి అందులో నువ్వే ప్రవేశించావు. అంటే ప్రతిబింబ రూపంలో ఉండేటటువంటి వాటిల్లో నీవు ప్రతిఫలింప చేస్తూ ఉన్నావు. ఆ ప్రతిఫలింప చేసినది ఎవరు అంటే జీవుడు. సర్వ శరీరాల్లో నేను నేను అనుకుంటుంటుంది కదా ఆ జీవుడు. నేను ఆత్మను తెలుసుకోలేదు, నేను శరీరాన్ని అనుకుంటూ ఉంటుంది. అదే మాయ. జీవేశ్వర భేదాన్ని ఈ విధంగా 2 రకాలుగా తత్వం యొక్క సంబంధం వల్ల, కాల కర్మ స్వభావాల వల్ల మేల్కొనబడినటువంటి మాయ నీ చేత కార్యోన్ముఖురాలై ప్రేరేపింపబడ్డదై మొట్టమొదట బుద్ధిని సృష్టించింది. ఆ బుద్ధే మహత్తత్వం. చూశారా? అందు మహత్తు తాను త్రిగుణాత్మకమయ్యును సత్వముఖ్యతం చెంది వికల్ప శూన్యముగజేయు నహం స్ఫురణము జీవునందది గుణత్రయ ప్రచురమై తమమబ్బుగనేను నేనందగంగ చేయుచుండు సవికల్పిక బోధము నీదు ప్రేరణ. ఓ గురువాయూరప్ప, కృష్ణ, మాయా కార్యాల్లో ఒక్కటైనటువంటి ఈ మహత్తత్వము త్రిగుణాత్మకమే అయినా కూడా సత్వగుణ ప్రధానం కావటం వల్ల చాలా చెట్లు కలిస్తే ఏ విధంగా అడవి అనిపించుకుంటుందో అదే విధంగా జీవులందరూ కలిసినటువంటి ఒక సమష్టి జీవుడై మహత్తత్వము అనేటువంటి పేరుని పొందుతుంది. ఈ జీవుని యందు మనుష్యత్యాది విశేష వివక్ష లేకుండా నేను 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 అనేటువంటి జ్ఞానాన్ని మాత్రము కలిగించగా దానికి కారణమైనటువంటి ఈ మహత్తత్వం నీ యొక్క అద్భుత ప్రేరణ వల్ల అహం అనేటువంటి తత్వాన్ని జనింపజేస్తుంది. అదే అహంకార తత్వం. మహత్తత్వం నుంచి అహంకారం పుడుతుంది. అది త్రిగుణాత్మకమే. సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది అహంకారం. అయినా కూడా తమో గుణం ఎక్కువగా ఉంటుంది. అది నీ ప్రేరణ వల్ల ఈ జీవుల యందు నేను మనుష్యుణ్ణి, నేను బాలుణ్ణి, నేను వృద్ధుణ్ణి, నేను యువకుణ్ణి అనేటువంటి ఒక వ్యష్ట్యాత్మక సవికల్ప జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఆ తర్వాత మహత్తు నుండి ఈ అహంకారం పుట్టిన తర్వాత సత్వగుణం చేత అది వైకారికం అవుతుంది. రజోగుణం చేత తైజసం వస్తుంది. తమోగుణం చేత తామసము అనేటువంటివి, ఈ 3 రకాలైనటువంటి తత్వాలు బయలుదేరతాయి. అది సత్వ ప్రధానమైనటువంటి వైకారి,
అహంకారం అనేటువంటి ఇంద్రియ అభిమాని దేవతలైనటువంటి దిక్కు, వాయువు, సూర్యుడు, వరుణదేవుడు, అశ్వినులు వీళ్ళందరినీ కూడా తయారు చేస్తుంది. వాళ్ళు వరుసగా చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు ఈ 5 జ్ఞానేంద్రియములను అధిష్టాన దేవతలుగా ఉంటారు. ఎవరు? దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణదేవుడు, అశ్విని దేవతలు. ఈ జీవుడు చెవులు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా అందులో ఉండేటటువంటి శ్రోత్రాది ఇంద్రియ అధిష్టాన దేవతల చేత ప్రేరేపింపబడి, శ్రోత్రం అంటే చెవి, ఈ చెవి మొదలగిన వాటితోట వెలువడేటటువంటి అంతఃకరణ వృత్తుల చేత శబ్దాది విషయాలని అనుభవిస్తారు. అదేవిధంగా అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనేటువంటి వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అనేటటువంటి కర్మేంద్రియాలు వీటి యొక్క అధిష్టాన దేవతల చేత ప్రేరితుడై మాట్లాడటం, అలాగే నడవడం, విడిచిపెట్టడం, ఆనందాన్ని అనుభవించటం అనేటువంటి 5 పనులు చేస్తాడు ఈ కర్మేంద్రియాలతోటి. అదేవిధంగా చంద్రుడు, రుద్రుడు, క్షేత్రజ్ఞులు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనేటువంటి ఈ అంతఃకరణ చతుష్టయానికి అధిదేవతలుగా ఉంటారు. వాళ్ళ ప్రేరణతోటి జీవుడు సంకల్పము, నిశ్చయము, శరీర అభిమానము, శరీరాన్ని ధరించటం ఇవన్నీ కూడా చేస్తాడు. ఓ ప్రభు కృష్ణ, నీ యొక్క ప్రేరణతోటి సత్వగుణాంశమైనటువంటి సాత్విక అహంకారం, మనస్సు, బుద్ధి, అహంకారాలతో కూడినటువంటి చిత్తము అనేటువంటి వృత్తితోటి కూడినదై సత్వ ప్రధానమైనటువంటి అంతఃకరణాన్ని సృష్టించింది అన్నాడు. అలాగే తేజస్సుతో ఉండినటువంటి రాజస అహంకారం వల్ల జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలని పుట్టించారు. రాజస అహంకారం వల్ల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ 10 కూడా పుట్టినాయి. ఈ తామస అహంకారం వల్ల ఆకాశము అనేటువంటి తన్మాత్ర, అపంచీకృత సూక్ష్మాంశమైనటువంటి శబ్దం పుట్టుకొచ్చింది. ఆకాశం నుంచి శబ్దతత్వం వచ్చింది. స్వామి, నీవు శబ్దము నుండి ఆకాశాన్ని పుట్టించావు. ఆ శబ్దం నుంచి వాయుగుణకమైనటువంటి స్పర్శను పుట్టించావు. దానిలో నుంచి అగ్నిని పుట్టించావు. అందులో నుండి తేజోగుణమైనటువంటి రూపాన్ని పుట్టించావు. దాని నుండి తేజస్సును సృష్టించావు. తేజస్సు నుండి నీటి గుణమైనటువంటి రసాన్ని, దాని నుంచి నీటిని, నీటి నుండి భూమిని, ఆ భూమికి తత్వమైనటువంటి గుణమైనటువంటి గంధాన్ని, గంధం అంటే వాసన, ఆ గంధము నుండి భూమిని సృష్టించావు. ఈ విధంగా పూర్వ వస్తు సమ్మేళనమైనటువంటి పూర్వ ధర్మాలు కలిగినవై, అంటే ఆకాశం శబ్దగుణకం, వాయువు శబ్ద స్పర్శ గుణకం, 2 ఉంటాయి దానికి. తేజస్సు శబ్దము, స్పర్శ, రూపం. తేజస్సు అంటే అగ్ని అని. జలము శబ్దము, స్పర్శ, రూప, రసగుణాలు కలిగి ఉంటుంది. చివరిది భూమి 5 తత్వాలతో ఉంటుంది. శబ్దాన్ని గ్రహిస్తుంది, స్పర్శ, రూపము, రసము, గంధము. ప్రధానమైనది గంధగుణం అయినప్పటికీ కూడా మిగిలినటువంటి 4 తత్వాలు కూడా భూమిలో ఉంటాయి. తామస అహంకారం నుంచి నీవే వీటన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నావు స్వామి అన్న. ఆ విధంగా ఈ భూతగణములన్నీ కూడా ఇంద్రియాల యొక్క గుణములు,
వాటికి అధిష్టాన దేవతలు, ఇవన్నీ కూడా జన్మించినటువంటి విడివిడిగా ఉన్నా కూడా సమస్త బ్రహ్మాండాన్ని నిర్మించలేకపోయింది. చూసారా? అంటే పంచభూతాలు వచ్చినాయి, పంచ తన్మాత్రలు వచ్చినాయి, ఇంద్రియాలు వచ్చినాయి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇన్ని వచ్చినా కూడా అవన్నీ విడివిడిగా ఉండటం వల్ల ఈ బ్రహ్మాండాన్ని నిర్మించలేకపోయింది. అప్పుడు కృష్ణ, నీవు అధిష్టాన దేవతలు 14 మంది శృతి సూక్తుల చేత నిన్ను స్తోత్రం చేశారు. ఈ 14 మంది వాళ్ళ అభ్యర్థనతోటి నువ్వే ఈ తత్వాలలో ప్రవేశించావు. ఈ తత్వాలకి కదలిక శక్తిని కలిగించావు, వాటన్నిటికీ క్రియా సామర్థ్యం కలిగించావు, వాటన్నిటినీ ఒకదానితో ఒకటి కలుపుతూ హిరణ్మయమైనటువంటి ఒక అండాన్ని ప్రకాశ బహుళం అయ్యేటట్లుగా, బంగారం అయ్యేటట్లుగా ఒక బ్రహ్మాండము అనేటువంటి ఒక స్వశరీరాన్ని నువ్వు నిర్మించావు. పరమాత్మ చేశాడు. ఈ 14 తత్వాలని ఏకం చేసి ఒక అండాన్ని సృష్టించాడు. ఆదిం పుట్టిన నీట నుండెను సువర్ణాండంబు వేయేండ్లు, తద్భేదం మీ వనరించినంతట వారిడ్విఖ్యాతి చే నొప్పి, వేల్పాదముల్ కరముల్ శిరములుగా విశ్వప్రాణి రూపంబు నీవై దీపించితివో మరుత్పుర సుపర్వాధీశ నను బ్రోవరా. ఓ స్వామి, నువ్వు ఆ అండము, ఆ బంగారపు అండము అచేతనంగా ఉంది. తొలి సృష్టి అయినటువంటి ఆవరణ జలంలో 1000 ఏళ్ళు ఉన్నది ఆ అండం. ఆ తరువాత తన యొక్క అంశ చేత నీవే అందులో ప్రవేశించి అనేక రకాలుగా విభజించి 14 భువనాత్మకమైనటువంటి ఒక విరాట్ రూపాన్ని చేశావు. 14 భువన భాండాలు సృష్టించాడు ఆ అండం నుంచి. ఆ తరువాత సహస్ర కరచరణ మూర్ధ అవయవ సమూహాలతోటి సర్వజీవాత్మకుడవై భాషించావు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనం చెప్తాం కదా పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని. కాబట్టి పరమాత్మ సహస్ర బాహువులతో, సహస్ర కరములతో, సహస్ర శీర్షములతోటి సర్వజీవాత్మకుడవై నువ్వు భాషించావు. ఓ గురువాయూరప్ప, అటువంటి నీవు నాకొచ్చినటువంటి ఈ రోగాలని, ఈ భవరోగాల నుంచి శాశ్వతంగా రక్షించాలి, నాకు విముక్తి కలిగించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే 10వ శ్లోకంలో ఆ విధంగా తనను కూడా ఉద్ధరించమని కోరుకుంటూ ఉన్నాడు. రేపటి రోజు విరాణ్మూర్తి ఏ విధంగా ఆ తర్వాత భాషించాడు అనేటువంటి విషయాలని 6వ దశకంలో మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ యొక్క కామెంట్ కూడా పెట్టండి. అలాగే 10 మందికి షేర్ చేసి ఈ వీడియోని అందరికీ అందేటట్టుగా కృషి చేయవలసినటువంటి బాధ్యత మీ మీదే ఉంది అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాల్ని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.